అన్ని వర్గాల అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం అన్నారు మంత్రి. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజన స్వామి అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపడుతున్నామన్నారు. దీనికోసం ఏకసభ్య కమిషన్ నియమించాం. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించాలని కమిషన్ ప్రతిపాదించింది. మొదటి గ్రూపులో రెల్లి అనుబంధ కులాలు, రెండవ గ్రూపులో మాదిగ అనుబంధ కులాలు, మూడవ గ్రూపులో మాలా అనుబంధ కులాలుగా విభజించింది. ఇందులో మొదటి గ్రూపునకు 1%, రెండవ గ్రూపునకు 6.5%, మూడవ గ్రూపునకు 7.5% రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ ప్రతిపాదించింది. జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని పలువురు సభ్యులు కోరారు. కొత్త జిల్లాల నేపథ్యంలో జనాభా లెక్కలు సరిగా లేనందున భవిష్యత్తులో జనాభా లెక్కలు జరిగిన తర్వాత జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కమిషన్ సూచించిందని, సభ్యులందరూ ఈ ప్రతిపాదనను ఆమోదించాలని మంత్రి డోలా బాల వీరాంజన స్వామి కోరారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం అన్న ఎన్టీఆర్ ఎంతగానో పాటుపడ్డారని మంత్రి డోలా గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఎన్టీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారన్నారు. నాడు అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పొన్నే కమిషన్ వేసి ఆ సిఫార్సులు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేశారని గుర్తు చేశారు. విభజిత ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం రాజధానిలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించి పనులు కూడా ప్రారంభించిందని, కానీ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందని అక్కసుతో తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎస్సీల ఇంటి నిర్మాణానికి అదనంగా కూటమి ప్రభుత్వం 50,000 అందిస్తోందన్నారు. ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వంలో జరిగినవే తప్ప గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎస్సీలకు జగన్ చేసిందేమీ లేదన్నారు. సప్లాన్ నిధులను సైతం జగన్ దారి మళ్లించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 143 కోట్లతో హాస్టళ్లలో మరమ్మతులు చేస్తున్నామని, తల్లిదండ్రులు లేని విద్యార్థుల కోసం వేసవికాలంలో అనురాగం పేరుతో హాస్టల్లోనే వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు అత్యవసర వైద్య సహాయం కోసం సాంత్వన పథకాన్ని తీసుకొస్తామన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రంలో కొత్తగా 30 ఎస్సీ హాస్టళ్లు నిర్మిస్తున్నామని, వీటికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్కి 340 కోట్లు కేటాయించామని, దీని ద్వారా 20,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. లిడ్ క్యాప్ ద్వారా చర్మకారులను ప్రోత్సహిస్తామన్నారు. P4 ద్వారా ఎస్సీలకే మేలు జరుగుతుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజన స్వామి స్పష్టం చేశారు.